మీడియా మిత్రులకు జనసేన మిత్రులకు అలాగే బీజేపీ మిత్రులకు మా కూటమి అభ్యర్థులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందాక అంబిక అన్న అన్నారు ప్రతి ఒక్కరిని ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడో కర్ణాటక అమ్మని తీసుకొచ్చి ఇక్కడ హిందూపూర్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు. ఎక్కడో హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించిన అతన్ని తీసుకొచ్చి అనంతపురంలో నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ. గత పాలనలో కానీ ఎంపీలు రంగయ్య గారు అయితేమి, గోరంట్ల మాధవ్ గారు అయితేమి కర్నూలు జిల్లా వాసులు, నేనైతేమి, అంబిక అన్న అయితేమి ఈ జిల్లా వాసులము. మా విలేజ్ ఇక్కడ కూతవేటు దూరంలోనే ఉంది. నేను గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశాను. రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన సమయంలో నేను నేషనల్ లెవెల్లో బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను. అలాగే అనంతపురం జిల్లాకి అర్బన్ టికెట్ నాకు అవకాశం కల్పించిన దానికి డెఫినెట్గా నేను అనంతపూర్ డెవలప్ చేసి దేశంలోనూ ప్రథమ స్థాయికి తీసుకొస్తానని చెప్పేసి అనంతపురం సభాముఖంగా తెలియజేసుకుంటాను. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. గత 30 ఏళ్ళ నుంచి అలాగే పెండింగ్ ఉంది. ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనంతపురం జిల్లాకి ఫస్ట్ అండర్ డ్రైనేజ్ తీసుకొచ్చి అనంతపురం డెవలప్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాను. మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవి కాకుండా గత ప్రభుత్వం 5 ఏళ్లలో అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే అనంతపురం జిల్లాకు మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నా కానీ న్యాయపరంగా మేము పోరాడి వాళ్ళ కేసులన్నీ ఎత్తేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది. గత నెలలో 10-15 రోజులు వాటర్ సప్లై కాకపోయినా కానీ కనీసం ఎవరు స్పందించలేదు. స్పందించడానికి బయటకు వచ్చి రావడానికి కానీ భయపడ్డారు. ముఖ్యంగా వచ్చే మా గవర్నమెంట్లో వాటర్ ప్రాబ్లం లేకుండా ఇంటింటికి కుళాయి లేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇస్తే అనంతపురం పక్కన నేను యాక్చువల్గా ఇండస్ట్రియలిస్టు, నాకే ఈ ఇండస్ట్రీస్ అంటే ఏంటో తెలుసు. డెఫినెట్గా చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి పారిశ్రామికంగా డెఫినెట్గా అనంతపురం అర్బన్ డెవలప్ చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. బాబు గారు పింఛన్ మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అలా చేయలేదండి. గత మార్చి ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మార్చి 15 ముందే ఒక్కొక్క పెన్షన్ కన్నా 950 రూపాయలు రిలీజ్ చేసింది. ఏప్రిల్ 2వ తేదీ ఇప్పటి వరకు పెన్షన్స్ పంచలేదు. వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్లకు కానీ మద్దతు ఇస్తాం, మేము అలాగే కొనసాగిస్తాం. వాలంటీర్ వ్యవస్థని ఒక అపోహ సృష్టిస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని చెప్పేసి. డెఫినెట్గా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పక్కకు తీశారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, పెన్షన్స్ కానీ సకాలంలో అందిస్తాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం అనేది మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, మా ప్రియతమ నాయకులు బాలకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి అనంతపురం ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని తప్పకుండా మీరు ఆదరిస్తారని చెప్పేసి ఒక భావంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అరాచకల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు కూడా ఈరోజు బాధపడుకుంటూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని బయటికి పంపిస్తామనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తిస్తూ, ఎందుకంటే ఈరోజు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ప్రత్యేకంగా యువత అయితే ఈరోజు ఉద్యోగాలు లేక డిఎస్సి మెగా డిఎస్సి పెడతా అని చెప్పేసి దగా చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు యువతంతా కూడా కనీసం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 3000 రూపాయలు
నిరుద్యోగ భృతి ఇచ్చి అప్లికేషన్లు పెట్టుకోవడానికి లేకపోతే తల్లిదండ్రులు ఆధారపడకుండా ఖర్చులకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేకోకుండా వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి వాచ్మెన్ గారు, సెక్యూరిటీ గార్డు గారు పనిచేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇష్టం ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలు ఈ రోజు చూస్తున్నాం మనం. కరెంటు ఛార్జీలు దాదాపు 8 సార్లు పెంచి వాళ్ళందరూ కూడా పెద్ద బండరాయి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తద్వారా ఈ రోజు బస్ ఛార్జీలు కావచ్చు, లేదంటే పెట్రోల్ డీజిల్ కావచ్చు, అనేకమైనటువంటి గ్యాస్ ధరలు కావచ్చు, అన్ని కూడా పెంచుకుంటూ పోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి ప్రభుత్వాన్ని చివరిగా చర్మగీతం పాడే కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఒకసారి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు ప్రజలంతా ఎదురు చూస్తారు. ఎన్నికలు రాగానే సైకిల్ మీద బటన్ మీద 2 ఓట్లు కూడా వేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకురావాలి. తద్వారా నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా మెరుగుపరుచుకోవాలి. గత 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చి అధమస్థానాన్ని తీసుకొచ్చినటువంటి ఈ పరిపాలనకి చర్మగీతం పాడాల్సినటువంటి రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఒక ఎంపీ అభ్యర్థిగా నేను అనంతపురం పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎంపీ హెడ్ క్వార్టర్తో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా నైపుణ్యం సంబంధించిన శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఎందుకంటే అంబికా ఫౌండేషన్ ద్వారా నేను ఇప్పటికే దాదాపు వేలాది మందికి బ్యాంకులలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వైద్య రంగం సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఉచితంగా మందులతో పాటు వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది ఎంఎస్ రామయ్య ఆసుపత్రి బెంగళూరు సహకారంతో. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో మేము చేపట్టి తద్వారా అందరికీ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటాను. అదేవిధంగా ఎంపీ సేవా కేంద్రం అని చెప్పేసి అనంతపురం హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసి ఆ సేవ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అటు రైతన్నలకు రావాల్సినటువంటి ఒక ఎరువులకు సంబంధించిన విషయం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ కావచ్చు, అన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో మనం అందుబాటు తీసుకొచ్చే కోసం ఎంపీ సేవా కేంద్రం కూడా అనంతపురం ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా సేవ చేసేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేపట్టబోతున్నాను. అదేవిధంగా జనరల్గా ఎంపీ అంటే అప్పుడప్పుడు కలిసే వ్యక్తిగా ఉంటారు. కాబట్టి అలా కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని దయచేసి ఒక బీసీ సామాజిక సంబంధించినటువంటి వ్యక్తిగా నన్ను ఆదరించి మీరు అత్యధిక మేరతో గెలిపించాల్సిందిగా, అదేవిధంగా తద్వారా ఈ అనంతపురం జిల్లాలో 14 సీట్లలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేలను కూడా ఎంపీలను కూడా గెలిపించుకొని అటు పార్లమెంట్లో మనకు కావాల్సినటువంటి నిధులు చేపట్టడం కోసం కానీ ఎంపీలు అందరినీ అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ తీసుకొచ్చి మనము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా గారితో మాట్లాడడం జరిగిందండి. వారు కూడా 2-3 రోజుల్లో మాట్లాడేసి అందరూ కూడా కలిసి పనిచేసే కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభాస్ చౌదరి గారితో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా అధిష్టానం నేను తీసుకోబోతా ఉంది. ఇద్దరిని పిలిపించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి సముచితమైన గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా మాట్లాడి మేమంతా కలిసి పనిచేసుకొని సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. ఈ రోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి, దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వీళ్ళు ఇద్దరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయం కోసమైతే ఉమ్మడి అభ్యర్థులను నియమించుకున్నామో, ఉమ్మడి కూటమిని నియమించుకున్నామో ఈ కూటమి సక్సెస్ఫుల్ గా విన్ కావాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. వీళ్లకు సంపూర్ణ మద్దతు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం. అలానే ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈసారి ఓటు ఎవరికి వేయాలి అని ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు చూస్తున్నాం. ఒక సంక్షేమం అడ్డం పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. చిన్న తోపుడు బండి వాళ్ళ దగ్గర నుంచి పారిశ్రామికవేత్త వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వంలో ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ముఖ్యంగా అనంతపురం ప్రజలైతే ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గారిని గద్దె దించాల్సిందే. ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 49 డివిజన్లలో వైసీపీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరిగిందో మనం వీధి చూసొచ్చాము. అనేక సమస్యలతో నిండిపోయింది అనంతపురము. ఏ సమస్యను పరిష్కరించలేని అభ్యర్థి మనకు అవసరం లేదని కూడా ప్రజలు తెలుసుకొని వీళ్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్.